హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాకప్ మీడియా. సినిమా ఒక అందమైన ప్రపంచం. సినిమా మన అందరి కథల్లో నుంచి పుట్టే ఒక కళ. సినిమా మన అందరి మనసుల్లో మనం రోజు ఎదుర్కొనే సిచ్యువేషన్స్లో నుంచి బయటికి కొంతమంది ఫిల్మ్ మేకర్స్ అందరూ ఒక టీమ్గా మారి కలిసి స్ట్రగుల్ చేసి బయటికి తీసే ఒక ఆర్ట్ ఫామ్. సినిమా మట్టిలో నుంచే పుడుతుంది. సినిమా మాస్లో నుంచి పుడుతుంది. సినిమా కళాకారుల్ని తయారు చేస్తుంది. సినిమా కళకు ఒక ఫామ్ని ఇస్తుంది. అలా మట్టిలో నుంచి ఒక కథని బయటికి తీసుకొచ్చారు పవన్ గారు. ఈరోజు ఆ మట్టి కథ సినిమా డైరెక్టర్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హలో సార్. సార్, మట్టి కథ గురించి నేను చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను. మనం అజయ్ కొన్ని వీడియోస్ చేశాడు కదా, దాన్ని చూశాను నేను. అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అండ్ లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఒక వైబ్ మెటీరియల్ లాగా ఉంటాడు అనమాట, మొత్తం స్టూడెంట్స్ ఇంటరాక్షన్లో కానీ దాంట్లో కానీ. అండ్ కమింగ్ టు ద పబ్లిక్ రియాక్షన్ సార్, ఒక ఆడియన్ థియేటర్లో కూర్చొని ఏడ్చాడు అంటే అతను ఎంతగానో ఎమోషనల్గా ఫీల్ అయి ఉంటే తప్ప, అంటే అది అతని హృదయాన్ని టచ్ చేసి ఉంటే తప్ప కళ్ళల్లో నుంచి అంత ఈజీగా నీళ్ళు రావు. అంటే నేను వీడియో రియాక్షన్స్ చూసిన అందరూ అబోవ్ 40 అబోవ్ 50 అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది అంటే సినిమాలో ఎంతో దమ్ము లేకపోతే తప్ప అంత హృదయాన్ని కదిలించే ఎమోషన్ అనేది బయటికి రాదు. సార్, అసలు మట్టి కథ అన్న ప్రయాణం ఎక్కడ మొదలైంది సార్? సో నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశాను, వెన్ ఐ డిసైడెడ్ టు కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ రియలీ థాట్ లైక్ ఐ హ్యాడ్ టు డూ అ ఫీచర్ ఫిలిం అన్నప్పుడు నేను అంటే యాజ్ యూజువల్ అందరూ స్ట్రగుల్ చేసినట్టే. సో నేను చాలా ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను యాక్చువల్గా. సో అప్పుడు తర్వాత కొన్ని అంటే ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ వెళ్ళినప్పుడు నాకు సేమ్ రియాక్షన్ అనమాట, అంటే రెస్పాన్స్ బేసికలీ. సో ఏంటి అంటే వాళ్ళ దగ్గర చాలా కథలు ఉన్నాయి. యాజ్ ఏ కామన్ మ్యాన్ ఒక ఫిలిం మేకర్ కావాలి అని అనుకుంటే ఏ స్ట్రగుల్ కావాలి, ఆ స్ట్రగుల్ అంతా చూసేసాను నేను యాక్చువల్లీ. సో అట్లా వెళ్ళినప్పుడు సో మైక్ టీవీ వాళ్ళని కలవాల్సి వచ్చింది. సో మైక్ టీవీ సతీష్ని కలిస్తే సో అక్కడ మేము చాలాసేపు డిస్కస్ చేశాను యాక్చువల్గా, ఏంటి స్టోరీస్ ఏం తీసుకుందాం సబ్జెక్ట్ లాగా అట్లా డిస్కస్ చేసినప్పుడు, అంటే హీ వాజ్ ఎ జర్నలిస్ట్ యాక్చువల్గా. సో తర్వాత నాకు కొన్ని ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్, అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేయడం అనేది చేస్తుంటాను ప్రతి ఒక్కదాన్ని. సో అట్లా నేను చదువుకునేటప్పుడు ఆ డేస్లో ఆర్ ఈ 2003, 2004 ఆ టైం ఫ్రేమ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ కానీ అవి నాకు అట్లే ఉన్నాయన్నమాట, నేను రాసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అవి డిస్కస్ చేస్తే అరే ఐ మీన్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు టెల్ యాజ్ అ స్టోరీ. ఎందుకు అంటే మనము ఎక్కడనో అంటే బేసిక్గా ఏదో అన్రియలిస్టిక్గా రాసుకొని బిగ్ థింగ్స్ చేయడం కంటే కూడా మనలోంచి మన కథల్ని చెప్పడం అనేది బాగుంటుంది అని అనుకున్నాను యాక్చువల్గా. సో అట్లా స్టార్ట్ అయింది మట్టి కథ అనేది. సార్, అంటే బేసిక్ థాట్ ఒకటి ఉంటుంది కదా సార్, అంటే ఈ మట్టి కథ అన్న కథకి ఒక సోల్ అనేది ఒకటి ఉంటుంది. రైట్. అది ఏ ఇయర్లో మీకు వచ్చింది సార్? నేను అప్పుడే 2004, 2005 టైం ఫ్రేమ్లో నేను బీటెక్లో ఉన్నప్పుడు అనమాట. సో అప్పుడు నేను చూసి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడ శంకర్పల్లి అక్కడ ఉండేవాళ్ళు. ఓకే, నాకు కొంతమంది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మన పెద్దంబరపేట సైడ్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళను చూసినప్పుడు నాకు అంటే వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయినరు, వాళ్ళ భూములు ఎట్లా వెళ్ళిపోయినాయి అనేది నేను కళ్ళతో చూసిన అనమాట. చూసినప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్స్ అట్లే గుర్తుండిపోయినాయి అనమాట. అంటే వీళ్ళ భూమి ఉంది, వీళ్ళ దగ్గర భూమి ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నారు, వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే ఇట్స్ ఆల్ బికాజ్ అంటే ఎవరైతే తీసేసుకున్నారో భూములు వాళ్ళకు వాట్ దే హ్యావ్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా. అంటే అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది దే నో అబౌట్ ఇట్. సో దెన్ వీళ్ళకి ఏం తెలియదు. అప్పుడు ఎంత యాక్చువల్గా 10,000, 15,000లో ఒక ఎకరా ఉండేది. ఓకే,
సో 10,000 15,000లో నేను 20,000 ఇస్తా 25,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి యాక్చువల్గా అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తుంది అనేది ఎవరికి చెప్పలేదు. అక్కడ ఆ ఊర్లలో రైతులకు ఎవరికి చెప్పలేదు. ఓకే, వాట్ దే ఆల్ సెడ్ ఈస్ మంచి రేట్ వచ్చింది భూములకి, తీసుకోండి అని తీసుకోవడం. ఒకవేళ కొంతమంది ఇయ్యకుంటే భూములని వాళ్ళని ఏదో ఒక ట్రాప్ చేయడం, సో చేసి తీసుకోవడం అనేది నేను చూసిన. యాక్చువల్గా చూసినప్పుడు అట్లా రాసుకున్న కథనే అది యాక్చువల్గా. సో అప్పుడు రాసుకున్నదే, బట్ దానికి ఇంకా ఫ్లేవర్ మనము కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాటిక్గా రాయాలి అంటే ఇట్స్ డిఫరెంట్. యూ మైట్ బి నోయింగ్, అంటే స్క్రీన్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్ దెన్ టెలింగ్ ఎ స్టోరీ కదా. సో దానికి ఆ సీక్వెన్సెస్ కానీ ఆ ఇంట్రెస్టింగ్గా రాయాలి అని చెప్పేసి అది రాసుకోవడం జరిగింది అట్లా. సార్ సినిమా మొత్తం 2003 టైమ్ లైన్లో నడుస్తుంది కదా. సో మనం ఇప్పుడు 2020 నుంచి మనం ఒక ఆడియన్కి 2003 పర్స్పెక్టివ్లో కథ చెప్పేటప్పుడు దానికి రిలేటెడ్ ఆర్ట్ వర్క్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఆ టెక్నికల్ స్టఫ్ మాతో కొంచెం షేర్ చేసుకుంటారు. ఇట్స్ ఛాలెంజ్ అండి యాక్చువల్గా అయితే. అంటే ఆర్ట్ వర్క్ అనేది చాలా బాగా చెయ్యాలి. అదర్వైజ్ అంటే మేము ఎట్లా అంటే నువ్వు డెఫినెట్గా ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కావద్దు అనేది చూసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇవన్నీ కూడా విలేజ్లో షూట్ చేసాం. విలేజ్లో చేసినప్పుడు అప్పుడు 20 years బ్యాక్ ఎట్లా ఉండే అంటే మనకి డిష్ టీవీలు కానీ ఇవన్నీ లేవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి మీద డిష్ టీవీలు ఉంటాయి. సో వెన్ యూఆర్ షూటింగ్ ఇట్, సో నేను డ్రోన్ వచ్చింది అంటే నాకు అన్ని డిష్ టీవీలే వస్తున్నాయి, కానీ ఎట్లా కవర్ చేస్తాం అనేది ఒక బిగ్ ఛాలెంజ్. అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ ఓన్లీ దాట్, చాలా ఇప్పుడు గోడల మీద రాసే పేర్లు ఉంటాయి కదా, గోడల మీద చాలా రాస్తారు. రాసినాక దాని మీద సెల్ ఫోన్ రాస్తున్నారు. అంతకుముందు సెల్ ఫోన్ అనేది లేవు, సెల్ ఫోన్స్ లేవు. వాటన్నిటిని కవర్ చేయాలి మేము, ఈ డిష్ టీవీలన్నింటినీ కవర్ చేయాలి. అండ్ ఇంకా అప్పుడు తెలంగాణ ఇంకా రాలేదు మనది. సో అప్పుడు అంటే ఇట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, సో చాలా వరకు తెలంగాణ మెన్షన్ చేసి ఉంటుంది, అవన్నీ కవర్ చేయాలి మేము. సో ఇట్స్ అ హ్యూజ్ వర్క్ రియల్లీ స్పీకింగ్. అండ్ ఇంకా ఆర్ట్ వాళ్ళు కూడా మా దగ్గర ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా వర్క్ చేశారు యాక్చువల్గా. సో ఇవన్నిటిని కూడా కవర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కావాలి మనకు, సో ఈ బ్యాక్డ్రాప్లో ఉండాలి అంటే ఇవి చేయాలి, ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఒక 10-15 థింగ్స్ ఉండేది. అవంతా పేపర్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ షూట్ టైంలో కూడా చాలా చేసేది అనమాట. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అదే చూసుకునేది పాపం. వాళ్ళు ఒక 5 పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా అదే. ఇంకా లేదు సార్ ఇది కనబడుతుంది, అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, 1 second ఆగండి అని వాడు ఉరికింటూ పోయి వాడు ఆఫ్ చేయడము తీసేయడం ఇటువంటి చేసుకుంటూ వెళ్ళడం. ఇట్స్ అ స్ట్రగుల్ యాక్చువల్గా అయితే. బట్ గ్రేట్ జాబ్ ఆర్ట్ వర్క్ వైజ్. ఎందుకంటే విజువల్ చూసేటప్పుడు అంత రూరల్ ఫీల్ వస్తుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలా టెక్నికల్ వైజ్ చాలా వర్క్ జరిగింది అండ్ ఆ స్క్రీన్ మీద ఆ కష్టం కనిపించింది. సార్ సినిమా సింక్ సౌండ్లో షూట్ చేశారు? లేదు, సింక్ లేదు. సింక్ కాదు, డబ్బింగ్ చేసుకున్నాం యాక్చువల్గా. బట్ అది వాట్ వీ ఫెల్ట్ వాజ్ కంప్లీట్ సింక్ అని అనిపించింది. మేబీ సౌండ్ డిజైనింగ్ వాజ్ దట్ గ్రేట్ అనిపించింది. సౌండ్ డిజైనింగ్ అండ్ ఆల్సో వీ హావ్ టేకెన్ కేర్ ఎ లాట్ అట్ ద డబ్బింగ్ అండి. సో డబ్బింగ్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఐ థింక్ 30 days చేసినాం యాక్చువల్గా డబ్బింగ్. 30 days డబ్బింగ్. ఎందుకు అంటే ద సోల్ ఆఫ్ ద మూవీ ఈజ్ ద లాంగ్వేజ్. ఓకే, ఆ లాంగ్వేజ్ అంత అథెంటిక్గా రావాలి, మన ఊర్లో మాట్లాడుకున్నట్టే రావాలి, ఒక్కరు కూడా డిఫరెంట్గా యూజ్ చేయొద్దు స్లాంగ్. ఇంకోటి తెలంగాణలో కూడా చాలా స్లాంగ్స్ ఉంటాయి, యూ అబ్జర్వ్. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది యాక్చువల్గా. లేదు మనం హైదరాబాద్ పక్కన ఉన్న స్లాంగే కావాలి. ఓకే, అట్లా అని చెప్పేసి ఐ మీన్ వి టుక్ లాట్ ఆఫ్ కేర్ దేర్. సో అట్ ద సేమ్ టైం అంటే సింక్ ఎందుకు చేయలేదు అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్. ఓకే, అండ్ వీ కన్ఫైన్డ్ విత్ లిమిటెడ్ సెట్ ఆఫ్ డేస్. అంటే ఒక 20-25 daysలో మేము ఫినిష్ చేయాలి అని అనుకున్నాం, విచ్ ఈస్ నాట్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్ విత్ ద సింక్. ఓకే, టెక్నికాలిటీస్, బడ్జెట్ కనుక లిటిల్ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు అంటే సింక్ చేయకుంటే డబ్బింగ్లో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ ఆల్సో వీ టుక్ కేర్ ఆఫ్ దాట్. అంటే ఇప్పుడు మనకు సెట్లో ఎవరైనా సరిగ్గా మాట్లాడలేదు అంటే అంటే స్లాంగ్ సరిగ్గా లేదు అని అనుకుందాం, సో అది ఇక్కడ కవర్ చేశాను యాక్చువల్గా. సో ఇట్ హెల్ప్డ్ ఎ లాట్. సార్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి కథలో నేను పర్సనల్గా విన్న పాట సల్లగుండు సాంగ్. అంటే అది చాలా వ్యాకీగా అనిపించింది సార్. అంటే ఒక ముసలావిడ గొంతులో కంప్లీట్గా వెస్ట్రన్ స్కోర్తో సినిమాలో ఉండే సబ్జెక్ట్ని డీల్ చేస్తూ. సో మీ టేక్ ఏంటి సార్? అంటే మీరు వర్క్ చేసినప్పుడు మ్యూజిక్ గురించి
సాహిత్యం గురించి మీరు తీసుకున్న కేర్ ఏంటి? యా, సో డెఫినెట్లీ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ద మూవీ ఫర్ దిస్ మూవీ. సో అంటే చాలా మనకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. సో అదే నిన్ననే నేను షేర్ చేసుకుంటుండే అనమాట మ్యూజిక్ డైరెక్టర్తో, బ్రో యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. సో చాలామంది అన్నారు యాక్చువల్గా. సో ఫస్ట్ అంటే మూవీ స్టార్ట్ కాకుండా ముందే మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి ఇది మన మూవీ ఇట్లా ఉండాలి, అంటే బాగా అథెంటిక్గా ఉండాలి, సో ఆ ఫీల్ రావాలి, ఆ ఆర్గానిక్ ఫీల్ రావాలి, అంటే ఊర్లో ఉన్నట్టు, ఆర్ ఆ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది చాలా ఉంటాయి కదా. అంటే మనం వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కువ యూజ్ చేయలేము దీనిలో. అవును, వెస్టర్న్ అసలు వెళ్ళదు. అసలు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక వెస్టర్న్ టచ్ తో ఉన్న సాంగ్, ఆ సాంగ్ ఇట్స్ అ డిఫరెంట్ సాంగ్. ఎందుకు అంటే మనకేంటంటే ప్రమోషన్కి అంటే ఒక ప్రమోషన్ సాంగ్ కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము అనే ఐడియా. సో ఈ ప్రమోషనల్ సాంగ్ని కొద్దిగా మనం అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చేస్తే ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతుంది అనేది ఐడియా. అంటే ఆ సాంగ్ మాత్రం స్పెషల్ సాంగ్ అండి. అంటే కనకవ్వ ఆమెను చూడంగానే తెలిసిపోతుంది మనకు ఆ విలేజ్ అథెంటిక్ స్టైల్లో పాడడం. బట్ ఆమె ర్యాప్ చేయడం, ఆ సాంగ్ వినగానే మేము అసలు సూపర్ అనిపించింది. అంటే స్మరణ్ అది స్పెషల్గా డిజైన్ చేసి ర్యాప్ పెడదాము, కొత్తగా పెడదాము కనకవ్వకి అని చెప్పేసి ఫస్ట్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వినిపించాను అనమాట. అంటే మనం షూట్ అయిపోగానే. సో దే బీన్ ఆస్కింగ్ ఆల్ ద టైమ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అది ఈవెన్ మేము వినేటప్పుడు నాకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది సార్. అంటే అటు ఒక 90s టచ్ ఇస్తూ 90s 80s ఫీల్ ఇస్తూ ప్రెసెంట్ ఇప్పుడున్న ఆడియన్స్కి కావాల్సిన వెస్ట్రన్ స్టైల్ ఇవ్వడం అనేది ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా అండ్ ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ స్మరణ్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అంత మంచి పాటను మాకు డెలివర్ చేసినందుకు. సార్ అందులో సాహిత్యం కూడా ఇప్పుడు చూస్తే మీరు అంటే ఈ వెస్టర్న్ కల్చర్ ఎట్లా స్పాయిల్ చేస్తుంది మన రూరల్ లైఫ్ స్టైల్ని అనేది అందులో ఆ మీనింగ్ ఉంటుంది యాక్చువల్లీ. సో అంటే మేము షూట్ కూడా అట్లే చేసాము యాక్చువల్లీ. అంటే ఈ ప్రమోషనల్ సాంగ్ని షూట్ ఎట్లా చేసాము అంటే ఆల్ టెక్నాలజీ ఈజ్ డ్రైవింగ్ ఎవ్రీ వన్. అందరూ అది మిస్ అయిపోతున్నారు, గాగుల్స్ పెట్టుకొని ఆ ఫోన్లలో తిరగడము. తర్వాత అంటే ఆ పాడేది కూడా అట్లే పడుతుంది అనమాట. ఏదో మాయారోగం వచ్చింది, అందరూ ఏవో అయిపోయారు ఇప్పుడు, అంటే ఆ విలేజ్ లేదు ఇప్పుడు అన్నట్టు పాడుతుంది అనమాట. సో దాట్ కైండ్ ఆఫ్ వైబ్ ఒక సోషల్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తూ అది ఒక ఎంటర్టైనింగ్ అట్లా చేద్దామని. సార్ అది మనకి సినిమా ట్రైలర్ విజేంద్ర ప్రసాద్ గారు లాంచ్ చేశారు సార్. ఆ ట్రైలర్ చూసాక వాట్ వాజ్ హిస్ రియాక్షన్? అంటే అంత లెజెండరీ పర్సన్ దగ్గర మీరు మీట్ అయ్యి అది లాంచ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఆ ట్రైలర్ చూసాక ఆయన మీతో ఎలా రియాక్ట్ అయ్యారు, మీతో ఏం మాట్లాడారు? అంటే ట్రైలర్ చూసే రమ్మన్నారండి యాక్చువల్గా. హీ లైక్డ్ ఇట్. ఓకే, దెన్ హీ కాల్డ్ అస్. ఓకే. సో మా ఫ్రెండ్ వాళ్ళ టీంలో పనిచేస్తారు యాక్చువల్గా. సో తను చూపించారు ఈ ట్రైలర్ని. చూపిస్తే అరే బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది, రమ్మని చెప్పండి అంటే అట్లా వెళ్ళాను యాక్చువల్లీ. హీ ఆల్రెడీ సీన్ ఇట్, హీ లైక్డ్ ఇట్. సో దెన్ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూసి అందరికి చూపించి చూడండి ఎంత బాగుందో ట్రైలర్, చాలా అథెంటిక్గా ఉంది అన్నట్టు అప్రిషియేషన్. దట్ వాజ్ ద బూస్ట్ ఫర్ అస్, అంటే బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు. అక్కడి నుంచి మా ఏంటి హైప్ కానీ అంటే మేము ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో అట్లా స్టార్ట్ అయిపోయింది. దెన్ హీ లైక్డ్ ఇట్ అండ్ హీ గేవ్, అంటే ఆయన మాటలు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశాయి. నో యూ విల్ డూ ఇట్, అసలు ఈ పేరే చాలా బాగుంది సినిమాకి, ఈ దీంట్లోనే ఉంది అంతా కూడా, జెన్యున్గా ఉంది ట్రైలర్ కూడా అని చాలా బూస్ట్ చేశారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు యాక్చువల్గా. సో థ్యాంక్స్ టు సార్, విజయ్ సార్. సార్ టాకింగ్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ద మూవీ, సినిమా ఎన్ని వర్కింగ్ డేస్లో మీరు కంప్లీట్ చేశారు సార్ మొత్తం? అంటే సో దేర్ ఆర్ లైక్ 3 parts కదా. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్ అనేది వాట్ వీ హ్యావ్ డన్ ఇస్, సో వీ డిడ్ ది వర్క్షాప్స్. సో అంటే ఈ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అయినా కానీ ఎవరికైనా కానీ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ క్లూ యాక్చువల్లీ, ఆర్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ హింట్. ఇఫ్ యూ డూ ద ప్రీ వర్క్ వెల్, then you need not to struggle a lot in the production, basically when you are on sets or in the post production also. So pre work anedi we took like almost like 4-5 months చేసామండి. 2-3 months మేము వర్క్షాప్ చేసాం. సో అందరూ యాక్టర్స్ని పిలవడము, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ న్యూ.
కూర్చొని రుద్దేది, ఇంకా అన్ని డైలాగ్స్ ఇచ్చేసి సీన్స్ చేపించేది అక్కడ లిటరల్గా. మా హీరో అయితే ఇంకా అసలు అజయ్కి అయితే ఎవ్రీడే వర్క్షాప్. సో ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేసేవాళ్ళం. బట్ దట్ వెంట్ వెరీ వెల్, ఐ మీన్ దట్ హెల్ప్డ్ అస్ అలాట్. కొన్ని సీన్స్ మేము అక్కడ ఇంప్రూవైజ్ కూడా చేసాం యాక్చువల్గా. సో వర్క్షాప్ అనేది ట్రై టు డూ దాట్ యాక్చువల్గా. సో కొత్త ఫిలిం మేకర్స్కి అయితే ఇట్ విల్ హెల్ప్ అలాట్. ఎందుకంటే మనం అక్కడ మనకు తెలిసిపోతుంది సీన్ ఎట్లా వస్తుంది అనేది వెన్ యూ ప్రాక్టీస్ ఇట్. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎన్ అపార్చునిటీ టు ఇంప్రూవైజ్ ఇట్. సో అది వర్కౌట్ బాగా అయింది మాకు. సో దెన్ అట్లా ఒక 2 months 3 months వర్క్షాప్ చేసి స్క్రిప్ట్ డిస్కషన్స్ ఒక 1 month చేసి తర్వాత స్కెడ్యూలింగ్ ఇదంతా కూడా మేము అంటే వీ హ్యావ్ ప్లాన్డ్ లైక్ ఐ మీన్ 15 days చేసాము యాక్చువల్గా. అంటే పర్ఫెక్ట్ స్కెడ్యూలింగ్ చేసుకుందాము మూవీకి అని చెప్పేసి ఆర్టిస్టుల డేట్స్ తీసుకొని ఒక 10-15 days స్కెడ్యూలింగ్ మీదనే కూర్చున్నాం. సో దట్ ఐ మీన్ ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, యూ డోంట్ వాంట్ టు వేస్ట్ పెనీ ఆల్సో. అవును. సో దెన్ ఆ స్కెడ్యూలింగ్ ఎట్లా చేసామంటే ఎవ్రీ డే వి థాట్ లైక్ 4 scenes చేద్దామని. ఓకే, పర్ డే 4 scenes. పర్ డే 4 scenes. అండ్ ఆల్సో షార్ట్ టు షార్ట్ వీ హ్యావ్ రిటర్న్. అంటే ఏ షార్ట్ అంటే అనవసరమైన షార్ట్స్ పెట్టుకోదు అని అనుకున్నాం. ఒక సీన్స్లో కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారు అంటే ఒక 10 shots పెట్టుకుంటారు ఒక సీన్కి, పెట్టుకొని డిఫరెంట్ అంటే అది ఇట్ విల్ వర్క్అవుట్, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్, రైట్? సో మాకు ప్రొడక్షన్కి వెళ్తే ఎవ్రీడే ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 1-2 lakhs per day. ఓకే, సో వీ వాంట్ టు మినిమైజ్ దట్ బడ్జెట్. సో దెన్ వాట్ వీ థాట్ ఈస్ లైక్ లెట్స్ డూ 4 shots every day, 4 scenes every day, and also with minimal shots, whatever is required. So minimal shots, whole team will be like పరిగెట్టాలి రోజంతా. అంటే we were working like కాల్ షీట్ కాదు, డబుల్ కాల్ షీట్ లా ఆ టైం అన్నమాట. అంటే మార్నింగ్ 5కి లేచేది, 5కి స్టార్ట్ అయ్యేది, అంటే 4:30కి అట్లా లేచేది, 5:30కి స్టార్ట్ అయిపోయి 6:15 వరకు సెట్స్లో ఉండాలి. ఓకే, సో సమ్టైమ్స్ ఇట్ యూస్ టు టేక్ లైక్ 11 o'clock, 12 o'clock, sometimes 10-10:30 every day. So it's like almost 18 hours work. Hectic because of అంటే లో బడ్జెట్ వల్ల మనం ప్లాన్ చేసుకోవాల్సిన థింగ్స్ కదా. యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు స్ట్రెచ్. సార్ యాక్చువల్గా ఒక సినిమాతో మనకు ఒక 1 year 2 years జర్నీ ఉంటుంది. ఇప్పుడు రైటింగ్ అప్పటి నుంచి ఆ సినిమాకు ఒక ప్రొడక్షన్ ఫిక్స్ అయ్యాక ఇప్పుడు మనం ప్రీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు అన్న టైం దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యి ఫైనల్ కాపీ బయటకు వచ్చి థియేటర్స్లోకి వెళ్ళి అది ఆడియన్స్ అందరికీ అవైలబుల్ అయ్యేంత వరకు అంటే లైక్ ఒక 1.5-2 years 3 years జర్నీ ఉంటుంది ఆ మూవీతో. ఇంత జర్నీ ప్రాసెస్లో ఎక్కడో ఒక మూమెంట్లో లైక్ మనం లో ఫీల్ అవ్వడం ఖచ్చితంగా ఒక మూమెంట్లో జరుగుతుంది. దట్ అంటే నేను నా పర్సనల్ స్పేస్కి అంటే నా ఫ్యామిలీకి కానీ లేకపోతే వేరే ఏదో సమ్ పర్సనల్ వర్క్కి కానీ అలా ఒక మనం డీమోటివేట్ అయ్యే మూమెంట్ ఉంటుంది. సో అలాంటి మూమెంట్స్ మీకు ఏమన్నా ఉన్నాయా? అండ్ అలాంటి మూమెంట్స్ నుంచి మోటివేట్ అయ్యి మళ్ళీ మూవీ మేకింగ్ వైపు వెళ్ళడానికి మీరు ఎలాంటి వర్క్స్ చేశారు, దాన్ని మాతో షేర్ చేసుకుంటారు? ఓకే, డెఫినెట్గా. సో డెఫినెట్గా ఉంటాయండి, యాజ్ యూ సెడ్. సో ఎస్పెషల్లీ చిన్న ఫిల్మ్స్, ఓకే, లో బడ్జెట్ ఫిల్మ్స్కి అది మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే మన దగ్గర స్టార్స్ లేరు బేసిక్గా. సో స్టార్స్ లేరు, ఆర్ స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరో కాదు, యాక్టర్స్ కూడా మనం చాలా వరకు అంత స్టార్స్ని ఎవరిని తీసుకోలేదు. సో అటువంటప్పుడు లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది. సో మనము అంటే మాకు ఫేస్ చేసిందంటే లక్కీలీ ఏంటి అంటే మా ప్రొడక్షన్ అయినా కానీ మాకు హెల్ప్ చేశారు బాగా. సో అక్కడ కాకుండా చాలాసార్లు అంటే మేము సినిమా అయిపోయాక కొద్దిగా డిలే అయింది యాక్చువల్గా. అంటే మేము ఏంటి షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో కొద్దిగా డిలే అయింది మాకు. సో అక్కడ మేము కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాము. సినిమా స్టార్టింగ్లో కూడా కొన్ని హికప్స్ ఉండింది యాక్చువల్గా. అంటే ఈ డిస్కషన్స్ అంటే మనం వెళ్తుంది కరెక్టా కాదా అని కొన్ని డిస్కషన్స్, చేద్దామా వద్దా అని కూడా కొద్దిగా డిస్కషన్స్. అంటే మా సైడ్ నుంచి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, అంటే నా సైడ్ నుంచైనా హీరో నుంచైనా. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అక్కడ కొద్దిగా మేము స్ట్రగుల్ అయ్యాం. బట్ మళ్ళీ మేము లేదు, వీ హ్యావ్ టు డూ ఇట్
ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్, డెఫినెట్గా అందరికి కనెక్ట్ అవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ ఫిలిం అనే కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు దెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం అంతగా మమ్మల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు యాక్చువల్లీ ఎక్కువ. బట్ డెఫినెట్గా హికప్స్ చాలా ఉంటాయండి. సో మాకు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయిపోయింది బాగా. దాని తర్వాత ఇప్పుడు ఓటీటీస్ అయినా రిలీజ్కి వెళ్దామా వద్దా, లేకుంటే డైరెక్ట్గా ఓటీటీస్కి వెళ్దామా. సో ఒక 1 year 2 years బ్యాక్ ఓటీటీ మార్కెట్ ఈస్ డిఫరెంట్. వెన్ వి స్టార్టెడ్ ద ఫిలిం, the OTT market is completely different than what we are seeing now. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, ఈవెన్ ఐ కెన్ సే థౌజండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దేర్ అండ్ వెయిటింగ్ ఫర్ ఓటీటీస్. ఓకే, అందులో ఆ 1000 ఫిల్మ్స్లో నీది ఎట్లా చూస్ చేసుకుంటారు వారు? హౌ దే విల్ చూస్ యువర్ ప్రాజెక్ట్? అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఏదో సంథింగ్ స్పెషల్, సంథింగ్ మ్యాజిక్ ఉండాలి, లేకుంటే కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి. ఆ ప్రమోషన్స్కి కూడా ఇప్పుడు చాలా అంటే ప్రమోషన్స్ ఈజ్ ది వాట్ యూ కెన్ సే, ఐ మీన్ ద బిగ్ థింగ్ ఫర్ ద ఎనీ మూవీ యాక్చువల్గా. అంటే ప్రమోషన్స్ ఈజ్ డ్రైవింగ్ ద మూవీ యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తుంటే. కానీ అంత బడ్జెట్ ఉందా మనకు? చిన్న ఫిలింకి అంత బడ్జెట్ పెట్టగలుగుతామా? సో దీస్ ఆర్ ఆల్ మ్యాథమెటిక్స్ అండి. సో సమ్టైమ్స్ మనకు అంత ప్రమోషనల్ బడ్జెట్ లేదన్నప్పుడు కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాం. సో ఇటువంటివి అయితే ఉన్నాయి. బట్ ఏంటి అంటే వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అండ్ కాన్సెప్ట్ ఆర్ ది కంటెంట్, ద హానెస్ట్ కంటెంట్. డెఫినెట్గా ఆడియన్స్ మీదే మేము వెళ్ళిపోయాం యాక్చువల్గా. బట్ ఆడియన్స్ రిసీవ్డ్ వెరీ వెల్. సో వాళ్ళు వచ్చి మాకు ఈ రెస్పాన్స్ ఇవ్వడము, వాళ్ళు చెప్పడం ఇట్లా కనెక్ట్ అయ్యాము, మా స్టోరీస్కి ఇట్లా కనెక్ట్ అయ్యాము అని చెప్పడం, ఫోన్స్ చేయడము, మాట్లాడడము. ఈవెన్ ద రివ్యూస్ ఆల్సో, వాట్ వీ హ్యావ్ సీన్ ద రివ్యూస్, దే అప్రిషియేటెడ్ ఇట్ లాట్. అంటే మేము ఎవరికి కూడా మనీ ఇవ్వలేదు, బట్ అంటే హానెస్ట్ రివ్యూస్, ఇవన్నీ కూడా హానెస్ట్ రివ్యూస్, హానెస్ట్ ఫీడ్బ్యాక్. సో దాట్ హెల్ప్డ్ us a lot. సో టు ద పాయింట్, ద క్వశ్చన్ రైట్, డెఫినెట్గా హికప్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సబ్జెక్ట్. మీరు కాన్ఫిడెంట్గా లేదు అని అనుకుంటే మనం ఫస్టే క్లోజ్ చేయడం బెటర్. సో సగం వేకి వెళ్ళి నేను కాన్ఫిడెంట్గా లేను అనేది మాత్రం ఉండదు సినిమాలో. ఈ 2 years జర్నీలో మాత్రం టు ఆల్మోస్ట్ 2 years for entire movie, 2 years to get it to the theaters actually, and also we are releasing in OTTs as well in a week time. Okay sir, one personal question. అంటే మూవీ గురించి కాకుండా, మూవీకి సంబంధం లేదు, నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఆన్సర్ చేయండి. యు ఆర్ గివింగ్ యువర్ డెబ్యూ. ఒక డెబ్యూ అనేది ఒక ఫిల్మ్ మేకర్కి తన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే సినిమా ప్యాషన్గా ఎంచుకున్న రోజు దగ్గర నుంచి డెబ్యూ అన్న, నా డెబ్యూ 70mm మీద తన పేరు చూసుకునే రోజు వరకు ఆ జర్నీ, ఫిల్మ్ మేకర్ జర్నీలో సార్ అనుకోని ఉంటే, పవన్ కడియాల గారు అనుకోని ఉంటే ఒక కమర్షియల్ సినిమాతో రావచ్చు. అంటే 6 ఫైట్లు, 4 పాటలు, ఒక ఐటమ్ నెంబర్, కమర్షియల్ లవ్ ట్రాక్, ఇలా మీరు దాన్ని చూస్ చేసుకొని ఉండొచ్చు. యాక్చువల్గా నన్ను అడిగితే ఇది మీరు మీ మీద చేసుకున్న ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అంటే మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీ మీద మీరు చేసుకున్న ఒక ఎక్స్పెరిమెంట్. వై డిడ్ యూ చూస్ దట్? ఎందుకు కమర్షియల్ సినిమా చూస్ చేసుకోలేదు? ఎందుకు కంటెంట్ ఓరియంటెడ్ మూవీ నేను చెయ్యాలి అంటే? అదొక ఎక్స్పెరిమెంట్ కదా మీ మీద మీకే. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? యా, డెఫినెట్గా అండి. సో నేను ఒకవేళ కమర్షియల్ కంటెంట్ చూస్ చేసుకొని, ఐ నో ద ఫార్మాట్ యాక్చువల్లీ, హౌ ఇట్ వర్క్స్ రైట్. సో ఒక టిపికల్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఒక 15 minutesలో హై ఉండాలి, ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి, తర్వాత ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కంటే ముందు ఒక 1/2 an hour ముందు చాలా హైలో ప్లాట్లో అటువంటి ప్లాట్ రిలేటెడ్ ఈక్వేషన్స్ ఉంటాయి. అవును, ప్లాట్ రిలేటెడ్ ఈక్వేషన్స్, అనగా స్క్రీన్ ప్లే ఈక్వేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి యాక్చువల్గా. సో టిపికల్గా అది స్టడీ చేసి సైంటిఫిక్గా వెళ్తారు చాలామంది. సో నేను అట్లా వెళ్ళొద్దు అని ముందే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే వాట్ మేక్స్ యూ డిఫరెంట్ అనేది నేను. ఇంకోటి, ఐఎమ్ మోర్ కనెక్టెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. అంటే నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ రియలీ అప్రిషియేట్ అన్నెసరీ ఎలివేషన్స్, కానీ ఇట్స్ మై పర్సనాలిటీ అనుకోవచ్చు. అంటే అన్నెసరీగా మనం ఏది చూపించినా కానీ అవసరమా అని అనిపిస్తుంది. నేను ఏదైనా మూవీ చూసినప్పుడు అన్నెసరీగా ఉండే ఎలివేషన్స్ అవన్నీ కూడా ఐ లైక్ ఇట్. అంటే ఎక్కడైతే అప్రోప్రియేట్గా యాజ్ ఏ ఆడియన్గా నేను అవి కూడా ఎంజాయ్ చేస్తాను. బట్ నేనేంటి అంటే జెన్యూన్గా తీద్దాము, జెన్యూన్ అటెంప్ట్ చేద్దాము అనేదే థాట్ ప్రాసెస్ అండి. అంటే
ఏదో ఫార్ములా యూజ్ చేసి హిట్ తీసుకురావడము, లేకుంటే కమర్షియల్ కంటెంట్, లేకుంటే అడల్ట్ కంటెంట్, Yeah. ఇట్లా చాలామంది అడల్ట్ కంటెంట్ పెడతారు. అదే ఆ ట్రైలర్లో అది బాగా పెట్టేసి అట్రాక్ట్ చేసి ఇటువంటి జిమ్మిక్స్ ఇవి యూజ్ చేయొద్దు అని ఫస్ట్ డిసైడ్ చేశాను. సో లెట్స్ గో విత్ ద హానెస్ట్ కంటెంట్, లెట్స్ గివ్ ఎ ట్రై హానెస్ట్లీ, లెట్స్ సీ వాట్ ఈస్ ద రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. సో అదే థాట్ ప్రాసెస్ యాక్చువల్గా. సో బట్ ఆడియన్స్ ఆల్వేస్ ఫైనలీ సార్ కంటెంట్ ఆల్వేస్ కంటెంట్ ఆల్వేస్ విన్స్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ ఇఫ్ యూఆర్ మేకింగ్ హానెస్ట్ ఫిల్మ్స్ అనేది ప్రూవ్ అయింది యాక్చువల్గా. సార్ రూరల్ సబ్జెక్ట్స్ ఒక రూరల్ సబ్జెక్ట్ని మనం ఆడియన్స్కి చెప్తున్నాము అన్న టైంలో రైటింగ్ ప్రాసెస్ అప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా సార్. మీరే సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమాని పేపర్ మీద పెట్టే టైంలో మీ బ్రెయిన్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ పాయింట్స్ ఉన్నాయి, అంటే నేను ఈ పాయింట్స్ని నేను ఆడియన్స్కి చెప్పాలి అని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు అనుకున్నవి ఏంటి? యా, సో మోర్ దెన్ దాట్ యూ హ్యావ్ టు డూ ఏ రీసెర్చ్. ఎందుకంటే మనం ఇప్పుడు అర్బన్ లైఫ్లో ఉన్నాం. ఓకే, సో నేను హైదరాబాద్లో ఉండి ప్యూర్ తెలంగాణ మాట్లాడలేను. అంటే మాట్లాడతాము మనం కానీ యాక్చువల్ మన తెలంగాణ, మన లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఊర్లలో ఉంటుంది. అంటే మన అమ్మ వాళ్ళు మాట్లాడేదే యాక్చువల్ తెలంగాణ అంటే లాంగ్వేజ్, అంటే తెలంగాణ మనం తీసుకుంది. సో అటువంటప్పుడు యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. నేనైతే లిటరల్గా ఏం చేసేటోని అంటే, నేను ఒక సీన్ రాసుకున్నప్పుడు, డైలాగ్స్ రాసుకున్నప్పుడు నాకు ఆ డైలాగులో ఏదన్నా వర్డ్స్ ఐ స్టిల్ థింక్ లైక్ నో దిస్ ఈజ్ అర్బన్ వర్డ్ అని అనుకుంటే నేను రీసెర్చ్ చేశాను. అంటే గూగుల్లో సెర్చ్ చేసి, కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ అంటే మన పదాలు ఏంటి అనేది. సో ఇట్ విల్ గివ్ యూ, అంటే నువ్వు ఈ వర్డ్కి యాక్చువల్ తెలంగాణ ఊర్లో యూజ్ చేసే పదం ఏంటి అని మీరు కొడితే అది వచ్చేస్తుంది. సో ఇటువంటి రీసెర్చ్ చేసుకొని నేను అందులో పెట్టుకున్నాను. అంటే లాంగ్వేజ్, ఇట్ టుక్ కేర్ ఆఫ్ ద లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైం ద లుక్, వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ షర్ట్స్ వేసుకోవాలి, ఇది కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి కొంతమందితో మాట్లాడి అట్లా తీసుకోవడం. అయినాక వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే మాత్రం ఎట్లయినా మేము వచ్చింది కూడా అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి అది పెద్దగా, అంటే ఐ ఆల్రెడీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. సో ఐ రోట్ అదే స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. సో బట్ యూ హ్యావ్ టు టేక్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్. అంటే ఎవ్రీథింగ్, ద అపియరెన్స్, ద లాంగ్వేజ్, వాట్ యూజ్, everything you have to do a research and do it actually. Then only you will get the output. లేదు మనం ఇప్పుడు మనము తీసేటప్పుడు అట్ ద సేమ్ టైం వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ చాలా, అంటే యాజ్ న్యాచురల్ యాజ్గా తీద్దామని బేసిక్గా. సో ఇప్పుడు మనకు చూస్తే ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తారు అంటే కొద్దిగా ఎక్కువ చేస్తారు యాక్చువల్. అంటే ద థింగ్ వాట్ ఐ ఆల్వేస్ డిడ్ ఇస్ యాక్టర్స్ని అందరినీ తగ్గించాను యాక్చువల్గా, వాళ్ళ పర్ఫార్మెన్స్ని. దట్ వెంట్ వెల్. సో అది ద సీక్రెట్ ఆఫ్ ద మట్టి కథ. సో ఎవ్రీ వన్, అంటే మనకు ఏ యాక్టర్ని తీసుకున్నా కానీ ఏమవుతుంది అంటే యాక్టింగ్ చేస్తారు. సో అది ఏమవుతుంది అంటే యాక్టింగ్లో మనకు కనిపిస్తుంది, అది యాక్టింగ్ లాగా. చాలా చాలా తగ్గించారు ఎవ్రీ వన్. లేదు నాకు వద్దు, నువ్వు న్యాచురల్గా చెయ్యి, అంత యాక్టింగ్ వద్దు, నువ్వు నార్మల్గా చెయ్యి, నీ సిచ్యువేషన్ నీకు ఇట్లా వస్తే ఎట్లా ఫీల్ అవుతావు అంతే. సో ఆ ఆస్పెక్ట్స్ వి టుక్ కేర్ ఆఫ్ దాట్ యాక్చువల్లీ. అండ్ లాంగ్వేజ్, అపియరెన్స్, స్క్రీన్ ప్లే. సో మేబీ వీటి వల్లనేమో ఆడియన్స్కి అంటే మన కథే చూస్తున్నాము అన్న ఫీలింగ్ చాలా మందికి కలిగింది. రైట్, అంటే అనడం ఏంటి అంటే మేము ఒక ఊర్లో ఒక 2 hours ఉండేసి వచ్చాం అనేది కూడా మాకు చాలాసార్లు వినిపించింది. సో ఐ థింక్ ఇట్ వర్క్ వెల్. సార్ ఈ సినిమాని అందరూ బలగంలా ఉంది అని చాలా మంది కంపేర్ చేస్తున్నారు కదా, హౌ డూ యూ టేక్ దట్ కంపారిజన్? డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపారిజన్. అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. సో బలగం అది ఒక ట్రెండ్ సెట్ చేసిందండి, రియల్లీ స్పీకింగ్. నో, సో ఇట్ హెల్ప్స్ ద మూవీస్ యాజ్ వెల్. అంటే నువ్వు జెన్యూన్ కంటెంట్తో వచ్చే మూవీస్కి బలగం అనేది చాలా హెల్ప్ చేసింది యాక్చువల్గా, రియల్లీ స్పీకింగ్. సో ఈవెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ డే. నేను యాక్చువల్గా ఫస్ట్ డే మూవీస్ చూడను చాలా వరకు, కానీ బలగం గురించి నాకు కొద్దిగా తెలుసు అంతకుముందే. అంటే మన సుధాకర్ రెడ్డి ఇందులో కూడా చేశారు యాక్చువల్గా. సో హీ యూస్ టు టెల్, మన షూటింగ్ బలగం షూటింగ్ ఒకటేసారి జరిగాయి.
ఓకే. సో నేనే డ్రాప్ చేశాను అతన్ని అగ్రిమెంట్ రోజు యాక్చువల్గా. సో నాకు చెప్తుండే ఇట్లా కంటెంట్ అని కొద్దిగా చెప్తుండే. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దాట్. ఫస్ట్ డే వెళ్ళి చూశాను, అమేజింగ్ అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఐ ఎంజాయ్డ్ ఇట్. సో దానికి దీనికి మనకు కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే ఇట్స్ అ జెన్యున్ కంటెంట్ ఆర్ హానెస్ట్ కంటెంట్ అండి. సో ఇటువంటి సినిమాలు రావాలి అనేది అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. సార్ ఫిల్మ్ ఫెస్టివల్స్ టు ఆల్ ఆర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం, సార్ మీరు సినిమాని ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించారు అండ్ ఇట్ గాట్ 9 అవార్డ్స్. బట్ వాట్ వాజ్ ద ప్రొసీజర్ సార్? అంటే హైదరాబాద్లో కృష్ణానగర్లో ఇక్కడ మనం ఒక ఫైల్ పట్టుకొని తిరిగి మన సినిమాని ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే జనాలకి సినిమాని చూపించి అక్కడ నుంచి మనం అప్రిసియేషన్ తీసుకుంటున్నాం. అప్రిసియేషన్కి మనకు ఒక అవార్డ్ రూపంలో ఒక గిఫ్ట్ వచ్చింది అన్నప్పుడు లైక్ ఒక ఫిల్మ్ మేకర్కి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అని బయటికి కనిపిస్తుంది. అంటే సీ దిస్ ఇస్ మై అవార్డ్, ఇది ఈ టాపిక్ మీద నాకు అవార్డు వచ్చింది, ఈ పాయింట్ మీద నాకు అవార్డు వచ్చింది అని. బట్ అవార్డ్స్కి అప్రోచ్ అవ్వడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ఆ కంప్లీట్ ప్రాసెస్ గురించి మాకు కొంచెం చెప్తారా? సో ఇట్స్ అ సపరేట్ ప్రాసెస్ అండి. సో అందరికీ యాక్చువల్గా అయితే అందరికీ అవైలబుల్ ఉంటుంది. బట్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఈజ్ దేర్. ఓకే, ఒక కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి యాక్చువల్గా ఫిలిం ఫెస్టివల్స్ గురించి. కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయి అంటే మనము యూ కెన్ అప్లై ఫర్ ఆల్ ది ఫిలిం ఫెస్టివల్స్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్. సో అటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆన్లైన్లో. సో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మన కంటెంట్ అప్లోడ్ చేయాలి ఫస్ట్. సో కంటెంట్ అప్లోడ్ అనేది కొద్దిగా అంటే ఎందుకులే అని అనుకుంటారు చాలామంది. నా కంటెంట్ నేను సినిమా రిలీజ్ కాకుండా ముందే అప్లోడ్ చేయాల్సి వస్తుంది మీరు. అంటే దే విల్ వాచ్ ద మూవీ, రైట్? దే విల్ వాచ్ ద మూవీ అండ్ సీ ద క్రెడిట్స్ అండ్ దెన్ ఓన్లీ దే విల్ అనౌన్స్ ద అవార్డ్స్ యాక్చువల్గా. సో అక్కడ కొద్దిగా హెసిటేషన్ ఉంటుంది ఎవరికైనా, మాకు కూడా ఉండే కానీ బట్ వీ థాట్ లైక్ నో, అంటే ఫస్టే డిసైడ్ చేసుకున్నాం అన్నిటికీ పంపించాలి డెఫినెట్గా అని. సో అట్లా డిసైడ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి అది రీసెర్చ్ చేసి కొద్దిగా తెలిసిన వాళ్ళని అంటే నెట్వర్క్లో ఎట్లా చేయాలి ఏంటి అని కనుక్కొని ఆ ప్లాట్ఫామ్లో కంటెంట్ అప్లోడ్ చేసి వీ కీప్ ఆన్ అప్లయింగ్ ద అవార్డ్స్ ఉంది. అంటే ప్రతి ఒక్క చాలా వరకు అంటే ఈ మంచి ఫిలిం ఫెస్టివల్స్కి అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ లిటిల్ కాస్ట్ యాజ్ వెల్. ఓకే, బట్ వీ థాట్ లైక్ నో, అంటే ఈ ఫిలింకి మాత్రం దట్ కాస్ట్ ఈజ్ ఓకే అని ఫస్ట్ డిసైడ్ చేసాము. అంటే మీకు ఏదైనా గట్ ఫీలింగ్ ఉండిందా? ఉంది ఉండింది యాక్చువల్గా అయితే. ఓకే, సో డెఫినెట్గా ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ క్రిటిక్స్ అనేది మాత్రం ఫస్ట్ నుంచే ఉండింది. సో దెన్ హీరో అజయ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, లేదన్నా మనం చేయాలి ఖచ్చితంగా అని. హీ స్పెంట్ లాట్ ఆఫ్ టైం రియల్లీ స్పీకింగ్ అండ్ హీ టుక్ కేర్ ఆఫ్ దాట్ ఎవ్రీథింగ్. సో ఆ ప్లాట్ఫామ్కి చేయడము, అప్లోడ్ చేయడము, అది కూడా చాలా వరకు అజయ్ హ్యాండ్ ఉంది. ఐ మీన్ హీ ప్లేడ్ ఏ crucial role in the awards. So what sir, congratulations sir on 9 film festival awards అంటే అది not a small thing, it's a big achievement. అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాకి అంత రికగ్నైజేషన్ వచ్చింది అంటే నిజంగా అది ఒక పెద్ద అచీవ్మెంట్. అండ్ as we are talking about అజయ్, I saw this man అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. అంటే స్టూడెంట్ రియాక్షన్ వీడియోస్ కొన్ని చూశాను నేను. he was very energetic and all. హౌ డిడ్ హీ కేమ్ అంటే ఈ మట్టి కథ అన్న దీంట్లోకి ఆన్ బోర్డ్ ఎలా అయ్యాడు? సో ఆడిషన్స్, ఓకే, ఆడిషన్స్లో హీ అప్లైడ్ ఫర్ ఇట్, యూ హ్యావ్ సీన్ హిమ్. సో ఆ స్పార్క్ అనేది నాకు అనిపించింది అప్పుడే రియల్లీ స్పీకింగ్. సో నేను ఫస్ట్ ఆడిషన్ చేసి అంటే ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ ఉండే చూస్తే. సో ప్రొఫైల్ చూసి రమ్మని చెప్తే ఆ లాంగ్వేజ్ నేను ఫస్ట్ చెక్ చేసేది అది, లాంగ్వేజ్ ఉందా, సూట్ అవుతుందా లేదా అనేది. నాకు లాంగ్వేజ్ అది ఉంది, అపీరెన్స్ ఉంది, అంతా గుడ్ అనిపించింది. దెన్ వన్ టూ ఆడిషన్స్ చేసామంటే ఒక సీన్స్ కూడా చేయించాను యాక్చువల్గా తనతో, ఆడిషన్సే కాకుండా. ఓకే, సో ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీస్ పుట్టింగ్ ఇన్, ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ హ్యావింగ్ ఇట్, ఐ రియల్లీ ఫెల్ట్ ఆసమ్ యాక్చువల్గా. సో దెన్ మా ప్రొడ్యూసర్స్ చెప్పేశాను, దిస్ ఇస్ ద హీరో, నేను ఫిక్స్ అయిపోయాను. సో మిగతా క్యారెక్టర్స్ చేద్దాము బట్ హీరో అయితే ఐ వాంట్ టు గో విత్ అజయ్. సో మెయిన్లీ ఆ డెడికేషన్. ఓకే,
సో డెడికేషన్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అంటే మనోడు చేసిన పర్ఫార్మెన్స్ అనేది అందరి స్క్రీన్ మీద చాలామంది చూసి అది బాగుంది అనడము, అదంతా ఫైన్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, దిస్ గై హ్యాస్ అబండెంట్ ఎనర్జీ. అంటే ఆ ఎనర్జీ అనేది నేను మరి ఏ హీరోలో కూడా చూడలేదు. అంత ఎనర్జెటిక్గా బయట ఉండడం, అంతమందిని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ని ఎంగేజ్ చేయడం అనేది నేను చూసి సర్ప్రైజ్ అన్నమాట, పరిచయం అయిపోయినా, ఏంది ఇది ఇట్లా ఉన్నాడు అని. అంటే నేను చూసిన వర్షన్ వేరే, అంటే మనం ఏది చెప్తే అది చేయడము, దాన్ని ఎన్హాన్స్ చేయడము, ఆయన ఇంకా పర్ఫెక్ట్గా చేయడము. చాలా వరకు సింగిల్ టేక్స్ అండి, చాలా వరకు సింగిల్ టేక్స్ తీసుకున్నాడు. బట్ మా ప్రమోషన్ ఈవెంట్స్కి వచ్చేసరికి ఐ హావ్ సీన్ ఎ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ అజయ్. యాక్చువల్గా అన్ని ప్రమోషన్ ఈవెంట్స్లో కూడా తను ముందుండి వాస్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఒక వీడియోలో తను అంటాడనమాట, మీరు ఈ సినిమాకి డే 1 రాకపోవచ్చు, డే 2 ఈవినింగ్కి రివ్యూస్ చూసి డే 3 అయినా వస్తారు అని. అంటే ఒక ఇండివిజువల్కి అంత కాన్ఫిడెంట్ ఉంది అంటే తన మూవీ మీద అని ఐ ఫెల్ట్ దట్. He felt like his baby. I felt like my baby. So then డెఫినెట్గా అంటే నేను 1-2 ప్లాట్ఫామ్స్లో అంటే మాట్లాడేటప్పుడు చెప్పినా అనమాట, ఏంటి, హీఈస్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్ అండి. ఇన్ 2-3 years or whatever the time frame it is, I'm sure he will be actually. సార్, మనం ఒక కంటెంట్ని పేపర్ మీద పెట్టేటప్పుడు మనం ఒకటి ఇమాజిన్ చేసుకొని వస్తాం. అంటే లైక్ ఒక ఇమాజినేషన్లో పేపర్ మీద రాసుకుంటాం. దాన్ని కన్సీవ్ చేసే ప్రాసెస్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో మట్టి కథ అన్న మూవీకి యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మిమ్మల్ని మీరు రేట్ చేసుకుంటే నేను ఎంతవరకు నా అవుట్పుట్ ఇచ్చాను అని మిమ్మల్ని మీరు రేట్ చేసుకుంటే హౌ మచ్ విల్ యూ రేట్? సో దెర్ ఆర్ కన్స్ట్రెంట్స్ అండి. సో డిస్పైట్ ఆఫ్ ద కన్స్ట్రెంట్స్ వాట్ వీ హ్యావ్, హౌ మచ్ యూ డెలివర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటే, మాకు అంటే క్లైమాక్స్ సీన్లో 15 minutes ఉంటుంది యాక్చువల్గా. 15 minutes ఒక 2-3 days షూట్ చేసామా, మోర్ దెన్ దట్ యాక్చువల్గా 3-4 days అనుకుంటాను. సో 15 minutes ఇట్స్ అ కంప్లీట్ సీక్వెన్స్. ఓకే, ఆ సీక్వెన్స్లో మాకు ఏంటి అంటే, వాట్ ఐ థాట్ ఇనిషియల్లీ ఇస్ అది మొత్తం కూడా రెయిన్లో ఉండాలి అనుకున్నాను యాక్చువల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. బట్ ఇట్స్ కాస్టింగ్ ఎ లాట్ ఫర్ అస్. ఐ థింక్ 4-5 days అనుకుంటాను. ఓకే, 4-5 days కంప్లీట్ రెయిన్ అనేది ఉంటే నాకు ఆ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది యాక్చువల్గా. సో అదొక కన్స్ట్రైన్ యాక్చువల్గా. సో దాన్ని ఎట్లా చేద్దాము అని అంటే కొద్దిగా మనం అంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్ అ బిట్, డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ యూ టేక్ ద డిసిజన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లిమిట్స్ కదా. సో అదొక డిసిషన్, లేదు తగ్గిద్దాము అని కొద్దిగా చేంజెస్ చేసాం యాక్చువల్గా. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ నాట్ చేంజ్డ్ ఇట్, రైట్. సో బట్ నాకేంటంటే ఫ్రీడమ్ ఉండిద్ది బాగా. ఓకే, సో ఫ్రీడమ్ ఉండడం వల్ల విత్ ఇన్ ద లిమిట్స్ వాట్ ఐ హ్యాడ్, ఐ థింక్ ఐ హ్యావ్ డెలివర్డ్ ఇట్. కానీ ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, డిడ్ ఐ డెలివర్ ఆర్ నాట్ అనేది. బట్ వెన్ ఐ హ్యావ్ సీన్ ద రివ్యూస్, అంటే ఒక జెన్యూన్ రివ్యూస్, మనం ఎవరికి తెలియకుండా ఎవరో ఒక అన్నోన్ పర్సన్ సినిమా చూసి రాసిన రివ్యూస్, అవన్నీ నేను చదివినాక ఐ థాట్ ఐ డిడ్ వెల్. ఓకే, బట్ డెఫినెట్లీ దెర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, అండ్ దెర్ ఆర్ ద థింగ్స్ విచ్ I should have been more proactive, or I should have taken care. Definitely those are the lessons for next films అనుకోవచ్చు. But yeah, reasonably well I did. అట్లా అనుకోవచ్చు. సార్, యాజ్ వి స్పోక్ బిఫోర్, కమర్షియల్ సినిమాకి కంటెంట్ బేస్డ్, ఇట్లా ఆర్ట్ మూవీ అనొచ్చు, లేకపోతే కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్, రూరల్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్, ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తే కమర్షియల్ సినిమా అనేది ఒక కేటగిరీకి వస్తుంది, రైట్? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఈ టూ డిఫరెంట్ థింగ్స్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? వాట్ ఈస్ కమర్షియల్ సినిమా ఫర్ యూ? వాట్ ఈస్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా ఫర్ యూ? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, సినిమా ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ అండి. ఓకే, సో సినిమా చేసేది ప్రొడ్యూసర్స్ మనీ పెట్టేది ఎందుకు అంటే, ఇట్స్ ఫర్ ద బిజినెస్. దే హ్యావ్ టు గెయిన్ ద ప్రాఫిట్స్. ఓకే, అల్టిమేట్, దట్స్ ద ట్రూత్, ఫైనల్ ఎజెండా అది. ఓకే,
వెదర్ యూ డూ అ కమర్షియల్ ఫిలిం ఆర్ ఆర్ట్ ఫిలిం ఆర్ అ న్యాచురల్ ఫిలిం ఆర్ ఆఫ్ బీట్ ఫిలిం, ఏ ఫిలిం ఏ ఫార్మాట్కి వెళ్ళినా కానీ దాట్స్ ద మోటివేషన్ యాక్చువల్గా. ఓకే, అందుకే అంటే కొంతమంది అంటారు, అంటే చాలా వరకు నేను ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తుంటే కొన్ని సినిమాలు వచ్చినప్పుడు దాని గురించి క్రిటిక్స్ కానీ అంటే కొన్ని ఎట్లా చేస్తారు అంటే ఇట్లా చేసేది లేకుండే, ఎందుకంటే ఇది దిస్ ఇంపాక్ట్స్ దాట్ వన్, ఆర్ పిల్లలకి ఇట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే వేరే సినిమాల గురించి మాట్లాడుతున్నాం. అట్లా వచ్చినప్పుడు అది మిస్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ అ బిజినెస్ అనేది మిస్ అవుతుంది. జనాలు ఇది ఒక బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పీపుల్. అవునా? సో దీనికి ఏమవుతుంది, నువ్వు బిజినెస్ లాగానే చేసామనుకోండి, ఇట్స్ ఎ బిజినెస్. నేను ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తున్నాను, ఇట్ షుడ్ అట్రాక్ట్ ద పీపుల్, దే హ్యావ్ టు స్పెండ్ ద మనీ అండ్ ఐ షుడ్ గెట్ ద ప్రాఫిట్ అనేది యాక్చువల్ మోటివేషన్. అవును. బట్ దెర్ ఇస్ ఎ వన్ మోర్ ఆస్పెక్ట్ అరౌండ్ ఇట్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పీపుల్. ఓకే, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ అ టఫ్ జాబ్. ఓకే, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఓకే, సో అట్ ద సేమ్ టైం అంటే నేను ఓన్లీ మెసేజ్ ఇచ్చుకుంటేనే చేయాలి అనేది, అంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు నీవు సమాజానికి మెసేజ్ ఇవ్వడానికే చేయరు మూవీస్ని. సో ద ప్రైమరీ మోటివేషన్ అరౌండ్ ద మూవీ ఈజ్ టు మేక్ ద ప్రాఫిట్స్. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఫిలిం మేకర్స్ డిఫరెంట్ ట్రై చేసి, కొంతమంది ఫిలిం మేకర్స్ ఏం చేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా కన్సిడర్ చేసి, ఎక్కువ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండొద్దు సినిమా, కొద్దిగా గుడ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి, కొద్దిగా జనాలకి మెసేజ్ వెళ్ళాలి అని కొంతమంది దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఆ యాంగిల్ నుంచి ఆడియన్స్ ఆలోచిస్తే చాలా బాగుంటుంది బేసిక్గా. సో బట్ మన ఫిలింలో మీరు అడిగిన ఒరిజినల్ క్వశ్చన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫిలిం మేకింగ్ అండి. ఆ స్టోరీకి ఏది సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక నువ్వు హీరో క్యారెక్టర్ని బాగా స్ట్రాంగ్గా చూపించాలి అని అనుకుంటే డెఫినెట్గా నువ్వు ఎలివేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ వాంటెడ్ టు షో ఇట్ టు ద పీపుల్ అండ్ వాట్స్ యువర్ కంటెంట్ అండ్ వాట్స్ యువర్ స్టోరీ. ఈ స్టోరీ లైన్ మీదనే డ్రైవ్ అవుతాయి ఇవన్నీ కూడా. నేను జస్ట్ స్టోరీ లేకుండా నేను ఒక కమర్షియల్ సినిమా తీద్దాము అని పోయి ఉట్టిగానే ఎలివేషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయి ఇవి వర్కౌట్ కావండి నా ఎక్స్పీరియన్స్లో. ఓకే, లేదు, నువ్వు కంటెంట్ ఉంది నీకు, ఆ సినిమాకి డెఫినెట్గా కమర్షియల్ ఫార్మాటే సూట్ అవుతుందని ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ స్ట్రాంగ్లీ, ఎస్ యూ హ్యావ్ టు డూ ఇట్. అది నా వ్యూ. ఓకే సార్, మట్టి కథ అనే సినిమా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వట్లేదు నా పర్స్పెక్టివ్లో. అంటే మనం ఎంత స్ట్రగుల్ చేసినా ఫైనల్లీ ఒక లో బడ్జెట్ సినిమాకి ఇంకా ఆడియన్స్ నుంచి ఇంకా లార్జర్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు అని నా ఒపీనియన్. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్? నో డెఫినెట్లీ ఐ హావ్ టు అగ్రీ. సో మట్టి కథ మాకు ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు అక్కడ చాలా బజ్ క్రియేట్ అయింది యాక్చువల్గా. సో దెన్ మళ్ళీ కొన్ని ప్రమోషన్ ఈవెంట్స్ చేసాము, ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేసుకున్నాము, తర్వాత డిఫరెంట్ పీపుల్ని కలవడము, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడము, ఇటువంటి చాలా చేసాము యాక్చువల్గా ప్రమోషన్స్లో. సో అంటే విత్ ఇన్ అవర్ బడ్జెట్ వి డిడ్ ఏ రీజనబుల్ జాబ్ అని చెప్పగలుగుతాను. ఇప్పుడు చిన్న ఫిలింకి అట్లీస్ట్ 50 lakhs అంటే ఒక మామూలు అంటే ఒక యావరేజ్గా 15 lakhs ఖర్చు పెడుతున్నారు ప్రమోషన్స్కి బయట మీరు చూస్తే. సో మేము అందులో 10% పెట్టాం రియల్లీ స్పీకింగ్. సో అంటే మాకు ఆ బడ్జెట్లో మా బడ్జెట్లో అంటే ఎందుకు అంటే ఆ సినిమా అంటే ఏ సినిమాకు ఎంత పెట్టాలి అనేది కూడా ఉంటుంది యాక్చువల్గా. అంటే మీరు సినిమాని ఒక 60-70 lakhsలో చేసేసి ప్రమోషన్కి 1 crore పెట్టలేము. ఓకే, సో ఆ బడ్జెట్కి ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో అట్లా దాంట్లో ట్రై చేసాము. మాది హీరోగా కానీ చాలా అంటే మేమిద్దరం అయితే బాగా స్ట్రగుల్ చేసాము యాక్చువల్గా అంటే ప్రమోట్ చేయడానికి. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. యా, ఐ అగ్రీ, అంటే ఇట్ హాస్ నాట్ రీచ్డ్ టు దాట్ స్కేల్, బట్ యా వీ ట్రైడ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ టు ద ఓటీటీ, సో వీ వాంటెడ్ టు డూ అగైన్ ద ప్రమోషన్. అంటే నా మోటివేషన్ అంటే నా గోల్ ఏంటి అంటే ఈ మూవీని
ఎవ్రీవన్ షుడ్ వాచ్. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ గాట్ దాట్ వైబ్ అండి. అంటే ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ అండ్ ఒక ఇంటర్నల్ మెసేజ్ ఒకటి ఉంటుంది. సో ఆ మెసేజ్ వస్తే మాత్రం అంటే చాలామందికి ఆ మెసేజ్ అర్థమైపోయింది. వచ్చేసి భూములు అమ్ముకోవద్దు అని చెప్పడం. మేము ఎప్పుడు కూడా సినిమాలో భూములు అమ్ముకోవద్దు అని ఎక్కడ చెప్పలేదు అన్నమాట. డైరెక్ట్గా ఒక్క డైలాగ్ కూడా ఉండదు ఒకరిగా రాసింది. ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్ బేస్డ్ మూవీ. బట్ చాలామందికి ఆ మెసేజ్ వచ్చేసింది అనమాట. సో ఆ మెసేజ్ వచ్చేసి ఎన్ని కష్టాలు ఉన్నా భూములు అమ్ముకోవద్దు, కొద్దిగా ఆగండి అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, మేము సినిమాలు చెప్పకుండా. అవును. సో ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ యాక్చువల్గా. అండ్ చాలామంది పర్సనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ సక్సీడ్ అవుతానంటే కొంతమంది చూసి ఆ భూమి అంటే ఏంలే అని ఆ ఒపీనియన్ తీసేసుకొని, లేదు భూమి అంటే తల్లితో సమానం, మనం కొద్ది కష్టం ఇప్పుడు ఉంది బట్ లెట్స్ బేర్ ఇట్, భూమిని మనం కాపాడుకుందాం, మన భూమిని మన దగ్గర ఉంచుకుందాం అని వాళ్ళు ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకోగలిగితే, అట్లీస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ తీసుకున్నా కానీ నేను అచీవ్ అయినట్టే నా గోల్ని. సో అందుకే నేను యాజ్ పీపుల్ షుడ్ వాచ్ దిస్. సో అందుకే అంటే మీరు మీడియా ఎవరు కానీ మీరు కూడా స్ప్రెడ్ చేయండి. సో ఓటీటీలో ఇన్ ఎ వీక్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. సో సో ఆ ప్లాన్ ఉండేది యాక్చువల్గా. ఏంటి అంటే బాగా స్ప్రెడ్ చేద్దాము ఓటీటీలో చూస్తాను. ఎందుకంటే 1%, ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ విల్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి, ఏ సినిమాకైనా. అన్లెస్ ఇట్ ఈస్ ఎ పవన్ కళ్యాణ్ మూవీ కాకుండా వేరే అంటే మామూలుగా ఎవరి సినిమాలైనా కానీ 1% చూస్తారు, అంటే పెద్ద హీరోలై కాకుండా. సో ఇంకా 99% మేము కూడా అదే అనుకుంటున్నాం, 99% పీపుల్ ఇంకా చూసే వాళ్ళు ఉన్నారు మన సినిమాని. కాబట్టి స్ప్రెడ్ చేద్దాం మెసేజ్ అని గట్టిగా అనుకుంటున్నాం యాక్చువల్లీ. సార్ ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మట్టి కథని థియేటర్లో జనాలు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఆడియన్స్ మిస్ అయ్యారు సినిమాని. దీన్ని త్వరలో ఓటీటీ రిలీజ్ అన్నారు. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓటీటీ రిలీజ్ అనౌన్స్మెంట్ కొంచెం గ్రాండ్గా మీరు కనుక ఇవ్వగలిగితే ఎవరెవరైతే మిస్ అయ్యారో ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. అండ్ ఐ హార్టీలీ విష్ దట్ చాలా సినిమాలు థియేటర్లో బాగా ఆడి ఓటీటీకి వచ్చి లైక్ ఓవర్ అప్రిసియేషన్ చెందిన సినిమాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సినిమాలు వాటికి సంబంధించిన కరెక్ట్ అప్రిసియేషన్ దొరక్క అవి ఓటీటీలోకి వచ్చాక కూడా ఆడియన్స్ దాన్ని మళ్ళీ కన్సిడర్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఐ ఫీల్ మట్టి కథ సెకండ్ కేటగిరీకి చెందిందని నేను అనుకుంటున్నా. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మేడ్ వెరీ సూన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా మాకు అందించాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ దట్స్ పవన్ కడియాలా ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మట్టి కథ గురించి ఆడియన్స్కి కొన్ని మాటలు. మట్టి కథ ఫిలిం డైరెక్టర్ నుండి నేను, నా పేరు పవన్ కడియాలా. సో ఈ ఫిలిం September 22 రిలీజ్ అయింది థియేటర్స్లో. సో అండ్ వీ గాట్ అ గ్రేట్ రెస్పాన్స్. ఎవరైతే చూసారో వాళ్ళ నుంచి ఒక జెన్యూన్ రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అంటే ఒక జెన్యూన్ కంటెంట్తో ఉన్న మూవీ వచ్చింది. చాలా రోజుల తర్వాత మేము చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోయినాం, లేకుంటే మాకు భూమి వాల్యూ అనేది తెలిసింది, ఆర్ మా ఫ్యామిలీలో ఇన్సిడెంట్ జరిగింది. సో ఎవ్రీవన్ ఈస్ కనెక్టింగ్ టు ద మూవీ యాక్చువల్గా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ఓటీటీ ఇన్ ఎ వీక్ టైమ్. సో డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఇట్. ఇట్స్ వర్త్ టు వాచ్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారుగా, అది మట్టి కథ సినిమా డైరెక్టర్ పవన్ కడియాలా గారి టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆ సినిమా జర్నీలో ఆయన ప్రాసెస్ గురించి మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఐ విష్ మట్టి కథ ఓటీటీలో రిలీజ్ అవుతుంది వెరీ సూన్. మీరు అందరూ చూడండి. అండ్ దానికి సంబంధించిన రివ్యూస్ని కానీ రిపోర్ట్స్ని కానీ మెన్షన్ చేసి సినిమా టీమ్ని ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ ఇలాంటి కంటెంట్ కోసం, ఇలాంటి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.